అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేనైతే మాట్లాడడానికి మీ ముందుకైతే వచ్చేసాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటో నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సమస్య నేను కూడా ఎదుర్కొంటున్నా కాబట్టి కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళందరూ ఎన్నో ప్రాబ్లమ్స్ గురించి, అంటే 0 సబ్స్క్రైబర్ నుండి 100 సబ్స్క్రైబర్స్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. చాలా వ్యూస్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే బయట చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కానీ అది చేసే వాళ్ళకి ఎంత స్ట్రగుల్ ఉంటుందో అది వాళ్ళకి మాత్రమే తెలుసు. అవునా కదా ఫ్రెండ్స్? ఫస్ట్ ఏంటంటే వ్యూస్ ఎందుకు రావనేది నేను చెప్తాను. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వ్యూస్ అనేవి క్లిక్ కావు, అవునా కదా? కానీ ఒక వీడియో అప్లోడ్ చేయగానే 1కి 10 సార్లు అయితే మేము చెక్ చేసుకుంటాం. ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయా రావట్లేవా, 100 వ్యూస్ అయినా వచ్చాయా, 150 వ్యూస్ అయినా వచ్చాయా అని మేమైతే తెగ చెక్ చేసుకుంటాం. ఎందుకంటే మేము ఫస్ట్ కాబట్టి ఆ బాధ మాకు మాత్రమే తెలుసు. అంటే ప్రతి ఒక్క యూట్యూబర్ ఫస్ట్ ఈ ఏజ్ నుండే స్టార్ట్ అయిన వాళ్ళే, బట్ వాళ్ళు అనేది కొంతవరకు రీచ్ అయిపోయారు. మాది ఇప్పుడు కాబట్టి ఆ బాధ మాకు ఇప్పుడు అలాగే ఉంటుంది. మళ్ళీ కంటెంట్ బాగుందా లేదా, కంటెంట్ బాగలేదా లేకుంటే నాకు లక్ బాగలేదా అని మరొకసారి అనిపిస్తుంది. అవునా కదా ఫ్రెండ్స్? వ్యూస్ రాకపోయినా మనసు ఎంత బాధపడుతుందో ఆ యొక్క క్రియేటర్కి మాత్రమే తెలుసండి ఆ బాధ. నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ ఎందుకు రారు? 100 సబ్స్క్రైబర్స్ రావడానికి ఒక 1 మంత్ అనేది టైం పడుతుంది, అవునా కదా? నాకైతే 1.5 మంత్కి 300 సబ్స్క్రైబర్సే వచ్చారా. అంటే నేను ఎంత స్ట్రగుల్ చేస్తే ఆ 300 సబ్స్క్రైబర్స్ వచ్చారా అనేది నాకు మాత్రమే తెలుస్తుంది. అరే వేరే వాళ్ళ ఛానల్ ఎందుకు ఇంత గ్రో వస్తుంది, నాది ఎందుకు రావట్లేదు అనే బాధ నాకు ఇప్పటి వరకు ఉంది. బట్ దేనికైనా టైం పడుతుంది. చెట్టు పెట్టగానే కాయలు అనేది కాయ కాదండి, చెట్టు పెట్టాలి, దానికి అది ఎగురేయాలి, అది పెద్ద కావాలి, మనం వాటరింగ్ అనేది ఇస్తూ ఉంటేనే ఆ చెట్టు అనేది గ్రోత్ వస్తుంది. కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేయగానే నాకు అనేది ఒక గుర్తింపు రావాలనుకుంటున్నాను. అదే చిన్నగా వస్తుందా అనే నమ్మకంతోనే నేనైతే అడుగు ముందుకేసిన. కాబట్టి ఎవరైనా ఒక క్రియేటర్ అనేవాళ్ళు అలానే ఆలోచిస్తారు. కాబట్టి నేనైతే మీకు చెప్తున్నా, అవునా కాదా ఫ్రెండ్స్? కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు పడే బాధ ఇదే. అప్పుడే డౌట్ వస్తుంది, కంటేనే చేయాలా వద్దా, ఇక్కడే ఆపేద్దామా అని. కానీ ఖచ్చితంగా మనం ఆపేస్తే మనం అనుకున్నది మనం రీచ్ కాలేం. వచ్చినా రాకపోయినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా, సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరగకపోయినా మన పని మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు రోజు ఒక వీడియో అప్లోడ్ చెయ్యి. అది రోజుకి అనేది గ్రోతింగ్ అదే వస్తుందండి. ఏదైనా సరే ఒక విత్తనం నాటగానే అది ఫస్ట్ చెట్టు అయితే కాదు, విత్తనం నుండి అది మొలకెత్తి అది చిన్న వృక్షంగా, అది చిన్న చెట్టుగా మారి తర్వాత మహావృక్షం అయినప్పుడే మనకు ఫలాలు అనేది ఇస్తుంది. కాబట్టి యూట్యూబ్ ఒక ప్లాట్ఫారం అనేది కూడా అంతే. అలాగే వాచ్ టైం కూడా ఒక 1 మినిట్ కూడా చూడరండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే చూసే ఫ్రెండ్స్ ప్లీజ్ మాలాంటి కొత్త వాళ్ళది కొంచెం మీరు ఎంకరేజ్ చేయడం కోసం మా యొక్క వాచ్ టైం మీరు స్కిప్ చేయకుండా మేము పెట్టిన వీడియో ఫస్ట్ నుండి ఎండ్ వరకు అయితే చూడాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక 1 మినిట్ కూడా చూడరు. మీరు చూడకపోవడమే మాకు చాలా బాధగా అనిపిస్తుందండి. ఎంత కష్టమైనా, ఎంత టైం వేస్ట్ చేసుకొని, ఎంత టైం చేసుకొని మేము ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుందో అది ఒక క్రియేటర్కి మాత్రమే తెలుసు. ఒక వీడియో అనేది మీరు కంప్లీట్గా చూడకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది మాకు అనుభవించే వాళ్ళకే తెలుసు. మీరు ఎప్పుడైనా మా ప్లేస్లో ఉండి ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న పని చేయడానికి మనకి వెనక ఎంత సపోర్ట్ కావాలంటే, మేము ఒక వీడియో తీయాలి, దాన్ని ఎడిట్ చేయాలి, దాన్ని అప్లోడ్ చేయాలి, మళ్ళీ దాన్ని చెక్ చేసుకోవాలి. కాబట్టి మేము ఇంత కష్టపడి ఒక వీడియో తీసినప్పుడు మీరు దాన్ని ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూడాలని నేనైతే వ్యూస్ అందరినీ కోరుకుంటున్నా. మీరేమంటారు? అవునా కదా ఫ్రెండ్స్? స్టార్టింగ్ చేసినప్పుడు ఏదైనా అడుగు పెట్టడం మన మంచికే అని అడుగు పెట్టినాం, కానీ ఏదో ఒకరు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందన్న ధైర్యంతోనే కదా మనం పెట్టింది. కాబట్టి మీలాంటి వాళ్ళు మా వీడియోస్ చూడడం వల్లనే మేము అనేది ఒక అడుగు ముందుకైతే చేరుతాం. కాబట్టి ప్లీజ్ అండి, వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే మీరు తప్పకుండా చూసి మా యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అయితే అందరూ మనం స్టార్ట్ చేస్తాం, ఫస్టే విన్నర్స్ అవుతామా? కాదు. విన్నర్స్ కావట్లేవు కదా అని గివప్ ఇస్తే మనం అక్కడ గివప్ ఇచ్చినాం అనుకో, మనం అక్కడ ఆ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిదంటే విన్నర్స్ వెంటనే అవుతామా? కాము. కాబట్టి గివప్ ఇచ్చేయొద్దు. మనం ఆ గివప్ ఇవ్వకుండా మనం రోజు ఒక్కటి ఎడిటింగ్ చేసుకుంటూ పోతేనే స్లోగా గ్రోతింగ్ అనేది వచ్చి మిగతా యూట్యూబర్స్ వచ్చి ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది. మిగతా యూట్యూబర్స్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఇదే బాధ ఫేస్ చేసి ఉంటారు వాళ్ళు, అవునా కదా? వాళ్ళు కూడా ఫస్ట్ ఒకరోజు స్టార్ట్ చేయగానే వాళ్ళకి సక్సెస్ అనేది రాదండి. ఫస్ట్
చిన్నగా స్లో గ్రోత్ నుండి కొంచెం కొంచెం గ్రోత్ అవుతూ వాళ్ళకు ఒక సక్సెస్ అనేది ఏదో ఒక రోజు అయితే వచ్చింది. కాబట్టి మనకు కూడా వస్తుంది, కాకుంటే కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి ముందు వచ్చింది, మనకు వెనక వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ముందు స్టార్ట్ చేసారు, మనం వెనక స్టార్ట్ చేసినాం. కాబట్టి ఎలాంటి ధైర్యాన్ని కోల్పోకుండా మనమైతే మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఏమంటారు, అవునా కాదా? నాలాగా ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిరో వాళ్ళు ఇలాంటి బాధ ఎవరైతే అనుభవిస్తున్నారో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్తే మనం అనేది మనంతో మనం కలిసి మన ఛానల్ని గ్రోతింగ్ చేసుకొని మనం అనేది కంటెంట్ ఇచ్చుకుంటా మన ఛానల్ని గ్రోత్ చేసుకుంటామని నేనైతే చెప్తున్నా. ఎవరైతే కొత్త న్యూ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళైతే నాకైతే కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో చేస్తే మనం అనేది మన ఛానల్ని మనమే గ్రోతింగ్ ఎలా చేసుకోవాలి అనేది చేసుకొని మన ఛానల్స్కి మనం ఎంకరేజ్ చేసుకుంటా ఒక అడుగైతే ముందుకేద్దామని నేనైతే మీకు చెప్తున్నాను. కాబట్టి న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన ఛానల్ చూసుంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసేయడం వల్ల నేను చేసే వీడియోలు అనేవి ఎప్పటికప్పుడు మీకైతే అందుబాటులో ఉంటాయి, అవునా కాదా? కాబట్టి ఏదైనా ఒక విషయం సక్సెస్ అనేది రావాలంటే ఖచ్చితంగా టైం అనేది పడుతుంది. కాబట్టి సక్సెస్ రాలేదని మనం ఒక అడుగు వెనకడుగు వేసినామనుకో మనం ఇక్కడే ఆగిపోతాం. కాబట్టి కొత్త యూట్యూబర్స్ అందరూ నాలాగా బాధపడే వాళ్ళందరికీ నేనైతే ఇన్స్పిరేషన్గా నిలబడి ఈ మంచి విషయాన్ని మీకు చెప్పాలని నేనైతే ఈరోజు వీడియో తీశాను. కాబట్టి సక్సెస్ రాలేదనో లేకుంటే వ్యూస్ రావట్లేదనో మీరు ఇక్కడే ఆగిపోద్ది. ఎందుకు రావట్లేదు అని కొంచెం కంటెంట్ అనేది మార్చి మనం అనేది కొత్త అడుగు వేసి ఖచ్చితంగా యూట్యూబ్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు సక్సెస్ అయిన యూట్యూబర్స్ అందరూ మనలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు. కాబట్టి మనం అనేది కుంగిపోకుండా ఒక అడుగు అనేది ఖచ్చితంగా ఇలాగే ముందుకెయ్యాలండి. అప్పుడే మనకి ఏదో ఒక రోజు సక్సెస్ అనేవి వస్తాయి. మన అన్ని నోర్లన్నీ ఏదో ఒక రోజు మన సక్సెస్ని చూసి వాళ్ళు తల దించుకునేలా ఉండాలి. కానీ ఈరోజు మనం రావట్లేదని ఇక్కడే ఆగిపోతే వాళ్ళు తలెత్తుకొని నిలబడతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అనేది ఖచ్చితంగా రోజు ఒక కంటెంట్తో రోజు ఒక వీడియోతో ఖచ్చితంగా ఒక అడుగైతే ముందుకేయాలని నేనైతే మిమ్మల్ని కొత్త యూట్యూబర్స్ అందరినీ ఖచ్చితంగా మనసారా కోరుకుంటున్నా. సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని నేనైతే ఆ భగవంతుడిని ఎప్పుడు కోరుకుంటాను. ప్లీజ్ అండి వెళ్తూ ఒక్క చిన్న లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.